ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. రెండు 2026 నూతన సంవత్సరం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంగా గడిపేటువంటి రోజు. 2025 సంవత్సరం ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి సుపరిపాలనని అందించినటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని. ఈరోజు 2026 జనవరి 1వ తారీఖు కొన్ని విషయాలని ముందు ప్రస్తావన చేసి గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మా నాయకులు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మాకు మార్గదర్శకులుగా నిలబడ్డటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగళ నేతగా శ్రీ నారా లోకేష్ గారు అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి అనేక కార్యక్రమాల్లో మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించారు, ఆదరించారు. ప్రజలకు అది చేరువయ్యే విధంగా ప్రయత్నం చేశారు. నిన్న చివరి రోజు, ఆ రోజు కూడా సంతోషంగా గడిచిపోతుంది. చివరి రోజు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి,